బీఓపీ అప్రైజర్స్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా కోరెళ్ల విజయ్ కుమార్ ఎన్నిక కావడం సంతోషదాయకమని పలువురు నాయకులు అన్నారు. బ్యాంకు అధికారులు ప్రజలకు అనుసంధానకర్తగా విజయ్ కుమార్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి దక్కిందన్నారు. బీఓపీ అప్రైజర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన కోరెళ్ల విజయ్ కుమార్ను టీడీపీ నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన తన సేవలతో బ్యాంకుకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. నూతన బాధ్యతలు వచ్చిన సందర్భంగా నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత కోరెళ్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ అటు బ్యాంకు అధికారులకు ఇటు కస్టమర్లకు అనుసంధానకర్తగా ఉంటూ మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, తెలుగుదేశం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, ఆకునూరి సత్యనారాయణ, మునాస ప్రసన్న కుమార్, జంపాల చంద్రశేఖర్, గంగాధర స్వరాజ్, గోగుల నాగరాజు, కంచనపల్లి క్రాంతికుమార్, అన్నం తిరుపతయ్య గౌడ్, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మిత్రుడు సోదరుడు కోరెళ్ల విజయ్ కుమార్ గోల్డ్ అప్రైజర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం మరి టీడీపీ నాయకులు మరి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం జరిగింది. నిజంగా జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న కోరెళ్ల విజయ్ కుమారు మరి గతంలో నేను తెలుగుదేశంలో కలిసి పనిచేయడం అనుబంధంతో ఈరోజు ఉమ్మడి జిల్లా గోల్డ్ అప్రైజర్గా యూనియన్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. సంతోషం. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోల్డ్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించిన ఆ బ్యాంకులో వాళ్ళ యూనియన్కి సంబంధించిన సమస్యలు కానీ తర్వాత వచ్చిన కస్టమర్లకి అంటే వాళ్ళు తెచ్చిన గోల్డ్కి ఎంత ఇవ్వాలనే దాని మీద ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం. మరి విజయ్ కుమార్ గారు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు రావాలి పార్టీలో కూడా. మరి మిత్రపక్షము బియ్యాల భారతీయ జనతా పార్టీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ నల్గొండలో ఖచ్చితంగా మేము కలిసి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మా మిత్రుడు కోరెళ్ల విజయ్ కుమార్ గారు మరి బ్యాంక్ ఆఫ్ బరోడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల సందర్భంగా వాళ్ళ ఒక యూనియన్ అప్రైజర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యూనియన్కు జిల్లా అధ్యక్షుడిగా కోరెళ్ల విజయ్ కుమార్ గారు ఎన్నిక కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే వారు బ్యాంకింగ్ రంగంలో నమ్మకంతో బ్యాంకుల మేనేజర్లకైతే బ్యాంకింగ్ సిబ్బందితోటి నమ్మకంగా ఉండడం చేత అనేక రకాల బ్యాంకుల్లో ఈరోజు ఆయనకు మంచి పేరున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఎప్పటికప్పుడు వారిని ముందరుండి అన్ని బ్రాంచ్లు జిల్లా వ్యాప్తంగా తిప్పుతూ వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మరి బ్యాంక్ ఆఫ్ బరోడాది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు గుర్తించి దాంతోపాటు వాళ్ళ ఉన్న మొత్తం వాళ్ళ సభ్యులు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న సభ్యులు అప్రైజర్స్ కూడా గుర్తించి వారిని కోరికలు హక్కు అనుకోండి, వాళ్ళ హక్కులకు అనుకోండి, రేపు ఏదైనా మంచి అవకాశాలు మంచి నిర్ణయాలతో ముందరికి వెళ్తేందుకు వారిని జిల్లా అధ్యక్షులు ఎన్నిక చేసుకోవడం చాలా సంతోషకరం. వారు కూడా ఎప్పుడు అదే నీతితోటి నిజాయితీతోటి ఆ బ్యాంకింగ్లో వాళ్ళ సిబ్బందితోటి నమ్మకంతో ఇలాగే మెదులుతూ రాబోయే రోజుల్లో మరింతగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నాయకత్వం అప్రైజర్ సంఘానికి బాధ్యత వహించే స్థితికి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయ్ కుమారు తోటి మేము అందరం కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళమే. ఆయనకు బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అప్రైజర్గా ఉభయ జిల్లాల అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఆనందదాయకం. ఆయనకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా సరైన పద్ధతిలో పనిచేసి బ్యాంకులకు ఎలాంటి గోల్డ్ ద్వారా ఇబ్బంది జరగకుండా చూడాలనేది ఆయన కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మనం కూడా ఎన్నో దిక్కులలో వింటూ ఉంటాం. గోల్డ్ అప్రైజర్స్ చేసే ఇబ్బందులకు బ్యాంకులు కూడా మోసపోయి దానికి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులు జరగకుండా ముందుకు తీసుకుపోయి పేరు ప్రతిష్టలతోటి మళ్ళీ అవకాశం వచ్చే విధంగా అందరూ గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మా మిత్రుడు సోదరుడు కోరెళ్ల విజయ్ కుమార్ గారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇతర బ్యాంకులలో కూడా గోల్డ్ అబ్జర్వేటర్గా సుమారు 15-20 సంవత్సరాల నుండి ఆయన అబ్జర్వ్ చేస్తున్న అనుభవం దృష్ట్యా బ్యాంకు అధికారులకే కాకుండా తనదైన శైలిలో లోన్లు తీసుకునే వారికి కూడా ఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలు ఇస్తూ మంచి తనంతో తాను ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో గత 20-25 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ దేవాలయ చైర్మన్గా అదేవిధంగా ఈరోజు
ఉమ్మడి జిల్లా యొక్క పార్లమెంటుకు సంబంధించిన అధికార ప్రతినిధిగా, అదేవిధంగా ఇతర పదవులు ఎన్నో ఆశించి ఇవాళ అధిరోహించిన ఏకైక వ్యక్తి. ఆయనని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ, అష్టైశ్వర్యాలు ఇస్తూ, ఇంకా మరెన్నో పార్టీలో మరెన్నో పదవులు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి కూడా రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఉమ్మడి జిల్లా అప్రైజర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా నా మిత్రులు మరి పెద్దలు మా గురువుగారు అటువంటి మా ఎల్వి యాదవ్ గారు, నల్గొండ టీడీపీ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మన రామరాజన్న గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మరి మీరందరూ కూడా నాకు ఇలానే ప్రోత్సాహం ఇస్తూ మరి మీకు కూడా ఎలాంటి సహాయ సహకారాలను కూడా నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు బ్యాంకుకు కానీ ఇటు కస్టమర్లకు కానీ మీకు నా వంతు సహాయం మీకు ఎప్పుడైనా కూడా ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను. మీ వంతు మీరు నాకు సహకరించండి, నేను కూడా సహకారం చేస్తాను. ప్రభుత్వం నుండి ఎలాంటి వచ్చినా కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీకు అన్ని విధాలా నేను సహాయపడతానని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.